రేషన్ వాహనాలను రద్దు చేసి మళ్లీ చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయాలన్న నిర్ణయంపై విశాఖ జిల్లా చౌక దుకాణదారుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ విశాఖ నగరంలో ఆర్కే బీచ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం డోర్ డెలివరీ పేరుతో అనాలోచితంగా తెచ్చిన రేషన్ వాహనాల వల్ల ఆర్థిక భారంతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, ఇప్పుడు వాటిని రద్దు చేసి తిరిగి రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేయాలనే నిర్ణయం తమకెంతో భరోసాను కల్పించిందని అన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి 29,796 మంది డీలర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. ఈ సంతోషంలో మాకు ఈ ఉపకారం గురించి మేము అందరూ కూడా ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగిందండి. ఇది మేము అందరం కూడా కూటమి ప్రభుత్వానికి ఎంతో కూడా కృతజ్ఞతగా ఉంటామండి. ప్రభుత్వానికి కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చి మేము చాలా కష్టపడి చేస్తామనేసి మీకు మరోసారి ఈ సభాముఖంగా కూడా మేము తెలియపరచుకుంటున్నాం. డీలర్ గా ఉనికి కోల్పోయామండి. మేము ఓన్లీ స్టాటిస్ట్ గా ఉన్నామండి. ఈ రోజు మేమే డీలర్లు, మేమే స్టాటిస్టులు, మేమే డిస్ట్రిబ్యూటర్ అంతా మేమే కాబట్టి మాకు మా ఉనికిని కాపాడడానికి ఈ గవర్నమెంట్ మంచి డిసిషన్ తీసుకునే అవకాశం ఇచ్చిందండి. చిరుధాన్యాలు అలాగే సోప్స్, సెంట్రల్ గవర్నమెంట్ దీంతో సోప్స్, చిరుధాన్యాలు అన్ని కూడా కిరాణా షాపుల్లాగా మా చేత తక్కువ రేట్లకు అమ్మిస్తామని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పడం జరిగిందండి. ఇవి ఆల్రెడీ మేము ఇంతకుముందు చేసేయాలండి. గృహమిత్ర అని చేసేయాలండి. మేము అందరం కూడా అన్ని రకాల ఐటమ్స్ చాలా తక్కువ రేట్లకి అమ్మేవాళ్ళం. మా దగ్గరికి కార్డు హోల్డర్లు వచ్చేవారు, సరుకులు పట్టుకెళ్ళేవారు, చేసేవారు. చాలా నాణ్యమైన సరుకులు తక్కువ ధరకే అమ్మేవాళ్ళం అండి. మళ్ళీ కూడా మేము అలాగే చేసి మేము మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి మరీ నాకు గవర్నమెంట్ కి కూడా ఎంతో మంచి పేరు తీసుకొచ్చి ప్రజలకి గవర్నమెంట్ కి మేము మధ్యన వారధలాడింది. మేము తప్పకుండా కూడా కూటమి ప్రభుత్వంకి ఎటువంటి పరిస్థితులను కూడా చెడ్డ పేరు అని తీసుకురాకుండా, మాకు అసలు చెడ్డ పేరు లేకుండా కూడా మేము చేస్తామని మేము వాగ్దానం చేస్తాం సార్. మేము చాలా న్యాయబద్ధంగా చేద్దామన్న ఉద్దేశంలో మేము అందరం కూడా కట్టుబడి ఉన్నాం సార్. తప్పకుండా వాళ్ళు కష్టమైనా నష్టమైనా కూడా మా ఉనికిని కాపాడుకోవడానికి మేము తప్పకుండా సరే సాయశక్తుల మంచి పేరు తీసుకొస్తాం, సాయశక్తుల కష్టపడతాం సార్, సాయశక్తుల పూజిస్తాం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ అఖండ నిర్ణయానికి డీలర్లందరూ కూడా కట్టుబానిసలో మేము ఉంటామని ప్రభుత్వానికి ఈ ద్వారా తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా దానికి ముందు సహకరించి వాళ్ళు ఏ రకమైన సామాన్లు వచ్చి మాకు అందించమన్న చట్టబద్ధంగా మేము వాళ్ళకి కట్టుబడి ఉంది. అన్ని రకాలుగా సహకరించి ప్రజలకు అందుబాటులో ఉంది. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు కూడా ఎలాగైతే షాపులు తెరిపించామో ఇప్పుడు కూడా ప్రజలకు ఉదయం నుండి సాయంకాలం కూడా షాపులు తెరిపించి అదే అందుబాటులో ప్రజలకు ఉంది. ప్రజలు ఈ రోజు ఎప్పుడు వస్తారని ఎదురు చూసేవారు, కానీ ప్రజలు ఎప్పుడు వస్తారని మేము ఎదురు చూడడానికి మేము ముందుకుంటాము. అలాగే మాకు కూడా ప్రభుత్వం మా యొక్క ఉనికిని కోల్పోకుండా మమ్మల్ని గతంలో మేము ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఈ విద్యుత్ తుఫానని అలాగే కరోనాని ఇవన్నీ వచ్చినప్పుడు మేము ఏ రకమైతే సహకారాలు చేస్తామో అదే సహకారాలు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టినా వాళ్ళు కట్టుబడి ఆ చర్యల దగ్గరుండి మేము తీసుకొని అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి మాట రాకుండా మేము కాపాడుకొని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి మేము ఆడుకుంటాం. ప్రభుత్వం కూడా ఒకసారి ఏవైతే ఈ రకంగా మాకు సహకరించి వాహనాలు తీసి మాకు పూర్వ వైభవాన్ని చూపెట్టారో అలాగే డీలర్ బ్రతకడానికి కమిషన్ కూడా ఇచ్చి మిగతా సామాన్లు కూడా ఇస్తానన్నారు. తొందరగా సామాన్లు ఏమైనా ఇచ్చి డీలర్లకు అందించి డీలర్లు ఉదయం నుండి సాయంకాలం షాపులు ఇచ్చి కూర్చొని అమ్మగలిగే
స్థాయి కల్పించాలని ప్రభుత్వానికి మనం ఇచ్చుకుంటున్నాం. డోనర్లకు ఎంతగానో మన ప్రభుత్వం, ఈ కుటుంబ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటా ఉంది. కాకపోతే మాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. ఆర్థికంగా కూడా మేము చాలా అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి అయితే రెంటలు గానీ, అలాగే మాకు వస్తున్నటువంటి ప్రతి కరెంట్ బిల్ గానీ మేము పే చేసుకునే విధంగా కొంచెం మాకు ఆర్థికంగా కూటమి ప్రభుత్వం మాకు భరోసా ఇచ్చినట్లయితే ఇంకా మేము ముందుకు వెళ్ళి ప్రజల్లో ఇంకా మేము మమేకమయ్యి మా సేవలు మేము వినియోగించుకుంటామని తెలియజేస్తున్నామండి. కూటమి ప్రభుత్వం మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.